మన భూమిపైన కొన్ని ప్రదేశాలు కేవలం భౌగోళిక ప్రాంతాలు కావు, అవి ప్రకృతి యొక్క గొప్ప రహస్యాలు. అలాంటి వాటిలో ఒకటి దక్షిణ ధ్రువంపై ఉన్న అతిపెద్ద, విచిత్రమైన మరియు నిర్జనమైన ఖండం అంటార్కిటికా. ఇది పూర్తిగా మంచుతో కప్పబడిన ఒక వింత ప్రపంచం. ఇక్కడ చీకటి 6 నెలలు, వెలుతురు 6 నెలలు ఉంటుంది. మనుషులు ఇక్కడ నివసించరు. ఇక్కడ రహస్యమైన సరస్సులు ఉన్నాయి. ఈ మంచు ఖండం గురించి మనకు తెలియని కొన్ని అద్భుతమైన వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం. అంటార్కిటికా గురించి మనం మొదట తెలుసుకోవాల్సింది దాని మంచు గురించి. ఈ ఖండం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. కొన్ని చోట్ల ఈ మంచు పొర దాదాపు 4.5 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. షాకింగ్ నిజమేంటంటే ప్రపంచంలోని మొత్తం మంచులో 90% అంటార్కిటికాలోనే ఉంది. అలాగే ప్రపంచంలోని మొత్తం మంచినీటి నిల్వలో 70% ఈ మంచులోనే దాగి ఉంది. ఒకవేళ ఈ మంచు మొత్తం కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు దాదాపు 60 మీటర్ల వరకు పెరిగి తీర ప్రాంతాలలోని చాలా నగరాలు మునిగిపోతాయి. అంటార్కిటికా మంచు ప్రపంచ వాతావరణ సమతుల్యతను కాపాడటంలో ఎంతో పాత్ర పోషిస్తుంది. ఈ ఖండంలో నిరంతరం నివసించే మనుషులు ఉండరు, కానీ ఇక్కడ వేల మంది శాస్త్రవేత్తలు సంవత్సరంలో కొన్ని నెలలు గడుపుతూ పరిశోధనలు చేస్తారు. ప్రపంచంలోని వివిధ దేశాలు ఇక్కడ తమ పరిశోధనా కేంద్రాలను స్థాపించుకున్నాయి. భారతదేశానికి కూడా ఇక్కడ మైత్రి మరియు భారతి అనే 2 పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. అంటార్కిటికాను ఏ ఒక్క దేశం సొంతం చేసుకోలేదు. 1959లో జరిగిన అంటార్కిటిక్ ట్రీటీ ప్రకారం ఈ ఖండాన్ని శాంతి మరియు శాస్త్రీయ పరిశోధనల కోసం మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ ఎలాంటి సైనిక కార్యకలాపాలు, ఆయుధాలు, అణు పరీక్షలు చేయకూడదు. ఇది భూమిపై ఒక ప్రత్యేకమైన శాంతియుత ప్రదేశం. అంటార్కిటికా మంచు కింద ఏముంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం భూమి కాదు, ఒక రహస్య ప్రపంచం. ఈ మంచు కింద గాంబర్సేవ్ పర్వతాలు అనే ఒక పెద్ద పర్వత శ్రేణి ఉంది. దీని శిఖరాలు దాదాపు ఆల్ప్స్ పర్వతాలంత ఎత్తులో ఉంటాయి. అలాగే ఈ మంచు కింద దాదాపు 400కు పైగా సరస్సులు ఉన్నాయి. వీటిలో అతి పెద్దది లేక్ వాస్టాక్. ఈ సరస్సులు దాదాపు 15 మిలియన్ సంవత్సరాలుగా మంచు కింద దాగి ఉన్నాయి. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నాయి. ఇక్కడ జీవం ఉందా లేదా అని పరిశోధనలు జరుగుతున్నాయి. అంటార్కిటికాలో మనుషులు నివసించకపోయినా ఈ అతి శీతల వాతావరణంలో జీవించడానికి అనుకూలమైన అద్భుతమైన జీవులు ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద పెంగ్విన్ జాతి అయిన ఎంపరర్ పెంగ్విన్లు ఇక్కడ నివసిస్తాయి. అలాగే వెడ్డెల్ సీల్స్, బ్లూ వేల్స్ మరియు ఓర్కాస్ వంటి సముద్ర జీవులు కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. వీటన్నింటికి ఆహారం ఒకటే, క్రిల్ అనే చిన్నపాటి జలచరాలు. ఈ చిన్న జంతువులే ఈ ఖండం యొక్క ఆహార గొలుసుకు ఆధారం. మీకు ఈ విషయం తెలుసా? అంటార్కిటికా ప్రపంచంలోనే అతి పెద్ద, అతి శీతలమైన ఎడారి. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచే వాస్తవం. ఎడారి అంటే కేవలం వేడిగా ఉండే ఇసుక ప్రదేశమే కాదు, వర్షపాతం చాలా తక్కువగా ఉండే ఏ ప్రాంతాన్నైనా ఎడారే అంటారు. అంటార్కిటికాలో సంవత్సరానికి సగటున కేవలం 150 నుండి 200 మిల్లీలీటర్ల మంచు మాత్రమే పడుతుంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే ఇది చాలా తక్కువ. ఈ కారణంగానే అంటార్కిటికాను ఒక ఎడారిగా పరిగణిస్తారు. ప్రపంచం వేడెక్కుతున్న కొద్దీ అంటార్కిటికా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దాని మంచుగడ్డలను వేగంగా కరిగిస్తున్నాయి. అంటార్కిటికాలోని కొన్ని మంచు దిబ్బలు వేగంగా విడిపోతున్నాయి, కరిగిపోతున్నాయి. ఇది కేవలం అంటార్కిటికా సమస్య కాదు, ఇది ప్రపంచ సమస్య. ఇక్కడ మంచు కరిగితే సముద్ర మట్టాలు పెరుగుతాయి. ఇది ప్రపంచంలోని తీర ప్రాంతాలన్నిటికీ ప్రమాదకరం. అంటార్కిటికా మనకు నిరంతరం హెచ్చరికలు పంపుతూనే ఉంది. దానిని రక్షించుకోవడం మన బాధ్యత. అంటార్కిటికా ఒక మర్మమైన శాంతియుత ప్రపంచం. అది భూమి యొక్క వాతావరణాన్ని, సముద్రాలను మరియు జీవరాశిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం ఒక మామూలు ఖండం కాదు, అది మన గ్రహం యొక్క ఆరోగ్యానికి ఒక సూచిక. అంటార్కిటికాలో దాగి ఉన్న రహస్యాలు, దాని మంచు కింద ఉన్న అద్భుతాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ దానిని రక్షించడం, దాని పర్యావరణాన్ని కాపాడటం అందరి బాధ్యత. దానిని కరిగిపోకుండా కాపాడగలిగితేనే మన భవిష్యత్తును కాపాడుకోగలం.